సిపోరా. సిపోరా అంటే అర్థం వాడిగల రాయి. రిస్పా వేడెక్కిన రాయి. సిపోరా అంటే వాడిగలిగిన రాయి. రిస్పా అంటే వేడెక్కిన రాయి. అలాగే రోమపత్రిక 16వ అధ్యాయం మొదటి వాక్యంలో ఒక ఆవిడ ఉంటుంది. ఎవరావిడ? ఫిబే. ఫిబే అంటే సహాయపు రాయని మారు పేరు. సిపోరా అంటే వాడిగలిగిన రాయి. రిస్పా అంటే వేడెక్కిన రాయి. ఫిబే అంటే వేరే అర్థం ఉంది, కానీ ఇది కూడా ఒక అర్థం ఆవిడికి. స్త్రీల కోటికలో చెప్పాను అనమాట, స్త్రీలు ఇట్లాంటి రాళ్ళై ఉండాలని. అలాగని మన దేవుడు సహాయపు రాయి కదా, అందుకని ఏదో ఒక రాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని దానికి స్నానం చేయించకూడదు, తప్పది. జస్ట్ ఇవన్నీ వాక్యంలో రాయబడిన మాట. నా దేవుని వాక్యం అగ్ని వంటిది కాదా, బండలను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటే సుత్తి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని ఆయుధాలు పూజ చేయకూడదు దానికి. ఇర్మియా అంటాడు, యెహోవా నీవు నాకు గండరగొడ్డల వంటి వాడవు అంటే గండరగొడ్డలు ఇంట్లో పెట్టుకుని పూజ చేయకూడదు దానికి. ఆయా సందర్భాల్లో వాళ్ళు అనుభవించిన అనుభవాల్ని ఛాయగా పోల్చారు. యెహోవాయే నీ కుడి ప్రక్కన నీడగా ఉంటాడు అంటే నీడకు దండం పెట్టకూడదు. నీడగా ఉన్నాడు అంటే నిజం ఉంది అని అర్థం, అక్కడ రియాలిటీ ఉంది అని అర్థం. అవి అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సహాయపు రాయి బండ కాదు, మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. బండ వేరు, రాయి వేరు. యేసుక్రీస్తుని గురించి మనం బైబిల్లో గమనిస్తే ఒక 2-3 రాళ్లతో పోల్చబడింది. మనము కూడా దేవుని బిడలమి సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలని రాసింది. యేసుక్రీస్తుని గురించి రాయబడిన కొన్ని మాటలు మీకు తెలియపరుస్తాను.